హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆనందహేళ నవల చదువుకుంటున్నాం కదా. మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. రచించిన వారు గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు. చదువుతున్నది కరుణ సిరిమణి. స్వతహాగా పాషా చాలా మంచివాడు. అతనిది భారీ సంసారం. భార్య, 8 మంది పిల్లల్ని కలిపి మొత్తం 10 మంది పోషణ ఒక్క చేతి మీదుగా జరగాలి. పిల్లల్లో పెద్దవాళ్ళు ముగ్గురు ఎక్కడో మెకానిక్ దగ్గర పనిచేస్తుంటారు. వారి సంపాదన వారికే చాలదు. మిగిలిన 5 ఆడపిల్లలు. వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ వీలైతే అక్కడ సాధ్యమైనంత సంపాదించుకోవడం అతనికి అవసరం. ఇంకా నయం, మెటీరియల్ విషయంలో నిజాయితీగానే ఉంటాడు. దాదాపు 3 నెలలు పాషాతో కలిసి తిరిగిన వాల్మీకి మార్కెట్ మొత్తాన్ని బాగా స్టడీ చేశాడు. రాష్ట్రంలోనే కాక దేశం మొత్తం మీద విస్తరించి ఉన్న ఈ మార్కెట్లోని ఆటుపోట్లు, అవకతవకలు అన్నీ ఆకళింపు చేసుకున్నాడు. ఇక మిగిలింది భవన నిర్మాణం. తన ఇంటి దగ్గరలో మదన్ అనే ఇంజనీరు చాలా ఇలా ఇళ్ళు కట్టిస్తుంటాడని, అతని కింద చాలామంది మేస్త్రీలు ఉన్నారని పాషా చెప్పడంతో అతన్ని కలిశాడు. అతని వయసు దాదాపు 40 పైనే ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా ఆ ఫీల్డ్లో ఉన్నాడు. తనకున్న అనుభవం ముందు ఎవరైనా దిగదుడిపే అన్న ఈగో ఎక్కువ అతనికి. ఆ సంగతి పాషా వాల్మీకి చెప్పి, నువ్వు ఇతని నువ్వు అతనికి ఇంటికెళ్ళి కలిసి అతనితో మీ అంత గొప్పవాడు లేడని పొగిడావనుకో, నిన్ను భుజాల మీద కూడా ఎక్కించుకుంటాడు. వెళ్ళి అతని కలు అని చెప్పాడు. అందుకే ఒకరోజు పొద్దున్నే అతని ఇంటికి వెళ్ళి కలిశాడు. మదన్ని చూడగానే 2 చేతులు జోడించి, నమస్కారం సార్ అన్నాడు. అతడు తల ఊపి, చెప్పు, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగాడు. సార్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మీరు మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని విన్నాను. మీలాంటి అనుభవజ్ఞుల నుంచి నాలాంటి అనుభవశూన్యులు ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. అందుకే మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి మీతో పాటు సైట్కి వద్దామనుకుంటున్నాను అంటూ వాల్మీకి చేసిన ఆ వినయపూర్వకమైన అభ్యర్థనతో అతని ఈగో సాటిస్ఫై అయింది. అవునవును, మాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోకపోతే మీలాంటి వాళ్ళకి విద్య ఎలా అబ్బుతుంది? అలాగే ఈ రోజు నుంచి నాతో పాటు సైట్కి వద్దు గానిలే. అవును, నువ్వేమనుకోకపోతే కాస్త రోడ్డు మీద దాకా వెళ్ళి అక్కడ రాఘవేంద్ర హోటల్లో 2 ప్లేట్ల ఇడ్లీ, 2 స్ట్రాంగ్ కాఫీ చప్పున పట్టుకొస్తావు అన్నాడు. తప్పకుండా సార్ అంటూ లేచాడు వాల్మీకి. అతడు ఒక ఫ్లాస్క్ తెచ్చి అతనికి ఇచ్చాడు. త్వరగా రావాలి అంటూ డబ్బు మాత్రం ఇవ్వలేదు. అతనికి అర్థమైంది, ఆ ఖర్చు తన జేబు నుంచి పెట్టాలని. అవును, ఒక విద్య నేర్చుకోవాలంటే గురుదక్షిణ ఇవ్వాలి కదా అనుకుంటూ బయలుదేరాడు. అతడు గడప దాకా వెళ్ళేలోపు మదన్ అతను మళ్ళీ పిలిచి, వస్తూ వస్తూ 555 సిగరెట్ ప్యాకెట్లు 2 తేవటం మర్చిపోకు. టిఫిన్ చేశాక సిగరెట్ తాగకపోతే వెధవది బుర్ర పనిచేసి చావదు అన్నాడు. అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు. ఉదయం 10 అయ్యేసరికి సైట్కి చేరుకున్నారు ఇద్దరు. అతని బైక్ మీద దాన్ని వాల్మీకే నడిపాడు. ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది అక్కడ. మదన్ని చూడగానే నమస్తే సార్ అంటూ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం మేస్త్రి, ఇటుక పని మొదలు పెట్టారా అని అడిగాడు. మొదలుపెట్టాం సార్ అన్నాడు ఆ మేస్త్రి వినయంగా. చూడు, ఈ అబ్బాయి నా అసిస్టెంట్, ఇక్కడే ఉంటాడు. నేను పని మీద సిటీకి వెళ్తున్నా, సాయంత్రానికల్లా వస్తా. పని ఫాస్ట్గా అవ్వాలి హెచ్చరించాడు. అట్లాగే సార్, పని ఎందుకు ఆపుతాం, నడుస్తానే ఉంటుంది అన్నాడు అతను. వాల్మీకి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా.
అని చెప్పి వెళ్ళిపోయాడు మదన్. సరేనంటూ అతడు మేస్త్రితో కలిసి లోపలికి వెళ్తూ, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు సీను సార్. మీరు సార్కి ఏమవుతారు అడిగాడు. ఏమీ కాను, నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈ పని నేర్చుకుందామని సార్ దగ్గరకు వచ్చాను. ఎవరి దగ్గరికి? ఈ మదన్ సార్ దగ్గరకా? వీనికే పని రాదు, నీకేం నేర్పుతాడు? నీకేం నేర్పుతాడు సార్? ఏదో డిగ్రీ ఉందంతే, దాంతో నెట్టుకొస్తుంటాడు. మా ఐడియాలు మాకే చెప్పి అంతా నేనే చేశానని ఫోజులు కొడతాడు. అంతేకాదు పెద్ద దొంగ. సైట్కి వచ్చే మెటీరియల్లో కొంతవరకు విరిమింగేస్తాడు. సపోజ్ 100 సిమెంట్ బస్తాలు సైట్కి వస్తే అందులో 15, 20 అమ్ముకు దొబ్బుతాడు. మిగిలిన వాటితోనే ఇల్లు కట్టమంటాడు. ఇంటి ఓనర్లేమో ఇంటి బాగా నమ్ముతారు. వాళ్ళు మనం ఏం చెప్తే నమ్మరు. వాళ్ళకు మనం చెప్పినట్లు తెలిస్తే వీడు మనల్ని చంపుకు తింటాడు. వీడితో వచ్చే చావేంటంటే, వీడితో చచ్చే చావంటే నమ్ము సార్ అన్నాడు. ఇవన్నీ నాకు చెప్తున్నావు, నేను మదన్ సార్కి చెప్తే అన్నాడు నవ్వుతూ. నిన్ను చూస్తే అట్ట అనిపించట్లేదులే సార్, మడిసి ముఖం చూసి చెప్పొచ్చు ఎట్టంటోడో. అలా మాట్లాడుతూనే అతడు కూలీలతో పని చేయించసాగాడు. ఒక గంప సిమెంట్కి ఎంత ఇసుక కలపాలి, కన్స్ట్రక్షన్ ఏరియాని బట్టి ఒక్కో బిల్డింగ్కి ఏ మెటీరియల్ ఎంత పడుతుంది అంటూ అన్నీ అడిగి తెలుసుకున్నాడు. పుస్తకాలలో చదివేదానికి ప్రాక్టికల్గా చేసేదానికి హస్తి మష్కాంతరం ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆ కూలీ వాళ్లకు ఎప్పుడు ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్తూ అందరినీ సంతోషపెట్టేవాడు. అడపాదడపా సిమెంటు ఇసుక కలపటం, గోడ కట్టడం, గోడకి ప్లాస్టరింగ్ చేయటం అన్ని కూలీలతో పాటు తను చేసేవాడు. అవసరమైతే తాపీ మేస్త్రీలకి గంపలతో మాల్ కూడా అందించేవాడు. నీకెందుకు సార్ ఆ పని, వాళ్ళు చేస్తుంటారు, నువ్వు చూస్తుండు అనేవాడు సీను నవ్వుతూ. ఏదో సరదా కోసంలే సీను, రోజు చేస్తానే ఏమిటి అంటూ పని చేసే ఒడుపు తెలుసుకునేవాడు. మదన్ మాత్రం రోజు అతని తనతో తిప్పుకుంటూ తన ఖర్చులన్నీ అతని మీద రుద్దుతూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఆ రకంగా దాదాపు 6-7 నెలల కల్లా అతనికి ఇల్లు కట్టడంలో మెళకువలు, సాధక బాధకాలు తెలిసి వచ్చాయి. ఫీల్డ్లో ఇతని ప్రతి కదలికని ఎప్పటికప్పుడు గమనిస్తున్న మనోహర్ పని పట్ల అతనికి ఉన్న శ్రద్ధను గమనించి వాల్మీకి బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీశాడు. అతని ఎడ్యుకేషన్ కెరీర్ చూసి అబ్బురపడ్డాడు. ఒకరోజు అతన్ని పిలిపించి, ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఎవరో సివిల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నారని తెలిసింది, అది నువ్వేనా అని అడిగాడు. అవునన్నట్లు తలూపాడు వాల్మీకి. అంత మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ లాంటి సబ్జెక్టు తీసుకోకుండా సివిల్ ఎందుకు తీసుకున్నావు? నేను సివిల్ తీసుకుంటాను అన్నప్పుడు చాలామంది మీలాగే అడిగారు, ఇదెందుకు తీసుకున్నావని. అయినా సివిల్ ఇంజనీర్కి ఏం తక్కువ? ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. అదీగాక కొత్త డిజైన్లతో, కొత్త టెక్నాలజీతో, తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టాలన్నది నా ఆశయం. గూడులేని పేదవాళ్ల కోసం ఒక ప్రాజెక్టు చేపట్టి అందరికీ ఇల్లు సమకూర్చాలన్నది నా కల. మనోహర్ నవ్వి, మొదట్లో చాలామంది ఇలా ఆశయాలంటూ దిగుతారు. అలా చెప్పేవాళ్లే కానీ నాకు తెలిసి ఈ ఫీల్డ్లో అలా సేవా దృక్పథం ఉన్నవాళ్ళెవరూ చివరిదాకా నిలబడలేదు. ఒకసారి రంగంలోకి దిగాక కానీ ఇందులోని సాధక బాధకాలు తెలిసి రావు. అప్పుడు ఈ ఆశయాలు గాలికి దూది పింజల్లా తేలిపోతాయి అన్నాడు. వాల్మీకి చిన్నగా నవ్వి, ఏమో, నేను కాకపోతే నాలాంటి వాడు ఇంకొకడు భవిష్యత్తులో ఏదో ఒకరోజు రాకుండా పోదు, చూద్దామన్నాడు. మనోహర్ కూడా నవ్వేశాడు. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు గోచరించాయి అతనికి. ఆ తర్వాత యూనివర్సిటీ పరీక్షల్లో సివిల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించడంతో మనోహర్ అతడిని తన ఆఫీస్కు ఆహ్వానించి తన స్టాఫ్కి అతడిని పరిచయం చేశాడు. అందరూ అతన్ని అభినందించారు. మనోహర్ అతన్ని తన కంపెనీలోనే పనిచేయమని అడిగాడు. లేదు సార్, ఇప్పుడు నా ఇంజనీరింగ్ పూర్తయింది, నేను ఎవరి దగ్గర పనిచేసేందుకు సిద్ధంగా లేను. మీ కంపెనీలో నాకు జాబ్ ఆఫర్ చేసినందుకు ధన్యవాదాలు.
అంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు. అలా వెళ్తున్న అతన్నే చూస్తూ, మొదటే ఫ్రీగా పనిచేస్తానన్నప్పుడే ఒప్పుకోవాల్సింది. తప్పు చేశాను అనుకున్నాడు. అయితే ఆ తప్పు ఎంత పెద్దదో అతనికి త్వరలోనే తెలిసి వచ్చింది. చాలా రోజులుగా కూతురి వైఖరి గమనిస్తున్నాడు వీరాస్వామి. ఎప్పుడూ ఎంతో చలాకీగా ఆడుతూ పాడుతూ తిరిగే ఆమె అలా ఉన్నట్టుండి డీలా పడిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించసాగాడు. తను అడిగితే చెప్తుందని అతడికి నమ్మకం లేదు. కాబట్టి వాల్మీకి ద్వారా అసలు విషయం రాబట్టాలని ఆలోచించి అతడికి కబురు పంపాడు. ఆ సమయంలో అతడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించే పనిలో బిజీగా ఉన్నాడు. వెంకట్ ఆ సంస్థ రిజిస్ట్రేషన్ పనుల్లో బిజీగా తిరుగుతున్నాడు. వీరాస్వామి నుంచి ఇలాంటి పిలుపు ఏదో ఒక రోజు వస్తుందని వాల్మీకి ఊహించాడు. కాబట్టి పెద్దగా కంగారు పడలేదు. సాయంత్రం 6 దాటాక అతడు బయలుదేరాడు. అతడు వెళ్ళేసరికి వీరాస్వామి హాల్లో కనిపించాడు. మొహంలో దిగు కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇతన్ని చూడగానే రావయ్య మాస్టారు రా, చాలా రోజులైంది నిన్ను చూసి, ఎట్లాగున్నావు అన్నాడు. ఆయనలో ఇదివరకటి హుషారు కనబడలేదు. నేను బాగానే ఉన్నానండి, మీరేంటి కాస్త నలతగా కనిపిస్తున్నారు, ఒంట్లో బాగాలేదా? ఆయన గాఢంగా విశ్వసించి, ఏం బాగో ఏమో, ఈ మధ్య నీకు నీ శిష్యురాలు కనిపిస్తోందా అని అడిగాడు. లేదండి, చాలా రోజులైంది చూసి, తను ఎలా ఉంది? ఆ విషయం అంతుబట్టకనే నిన్ను పిలిపించా. తనలో ఇటువ మునుపటి ఉత్సాహమే లేదు. ఎప్పుడు చూసినా పరధ్యానంగా ఉంటుంది. ఏదో కోల్పోయిన దానిలా నిర్లిప్తంగా ఉంటుంది. అసలే తల్లి లేని పిల్ల. నిన్న మొన్నటిదాకా యాక్టివ్గానే ఉండేది. మరి ఏమైందో ఏమిటో. కొద్దిగా దాంతో మాట్లాడి దాని సమస్య ఏమిటో కనుక్కోవాలి. అందుకే నిన్ను పిలిపించా. ఇక నీ మీదే నా ఆశలన్నీ అన్నాడు. కూతురి క్షేమం కోసం తహతహలాడే ఆ తండ్రిని చూస్తే జాలేసింది వాల్మీకి. జరిగింది చెబుదామని అనిపించింది. కానీ అది విన్న తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అవుతాడోనన్న ఆలోచన అతన్ని వెనక్కి లాగింది. అసలు సమస్యకి మూల కారణం తానని తెలియక తనని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూడమనటం అతడిని ఇరకాటంలో పడేసినట్లయింది. కానీ ఏదో ఒకటి తేల్చకపోతే పాపం ఇటు ఈయన అటు వీణ కోలుకునేటట్లు లేరు. వీణను కన్విన్స్ చేయటం ఒక్కటే దీనికి పరిష్కారమని భావించి, నేను తనతో మాట్లాడతాను గానీ, పొద్దున్నుంచి మీరేమైనా తిన్నారా లేదా? ముందు మీరేదైనా ఎంగిలి పడండి, మీ సమస్య తీరిపోతుంది అన్నాడు. నిన్ను చూస్తుంటేనే నా సమస్య తీరిపోయినట్లుగా అనిపిస్తోంది. నేను వెళ్ళి ఏదో ఒకటి తింటా గానీ, మేడపైన గదిలో అమ్మాయి ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడు అంటూ లేచి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. అతడు గదిలోకి అడుగుపెట్టేసరికి వీణ ఒక కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తోంది. ఆ గది మొత్తం అమావాస్య చీకటి ఆవరించినట్లుగా ఉంది. అతడి అడుగుల అలికిడి వినడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్లుగా ఉలిక్కిపడి లేచి అతడు ఎదురుగా కనబడటంతో ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని తన 2 చేతులతో అమాంతంగా వాటేసుకుని, ప్లీజ్ డోంట్ లీవ్ మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వెక్కి వెక్కి ఎడవసాగింది. ఆమె ఆ దుఃఖం నుంచి తేరుకునేదాకా అతడు అలాగే నిలబడి, తర్వాత ఆమె భుజాలపై చేతులు వేసి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి, ఏమిటిది వీణా, నీ వరస నాకేమీ నచ్చలేదు. నిన్నిలా చూసి మీ నాన్నగారు తట్టుకోలేక కృంగి కృశించిపోతున్నారు. ఒక కూతురిగా ఆయనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నేనేమి చిన్న పాపాయిని కాను అని నువ్వే అన్నావు. పెద్దదానివి అయ్యావు కూడా. ఇలా చిన్నపిల్ల ప్రవర్తించవచ్చా అన్నాడు మందలింపుగా. ఆమె దుఃఖం నుండి పూర్తిగా తేరుకుని, దీనికి కారణమెవరు, మీరు కాదా అంది తలెత్తి. నేనా? నేనెలా అవుతాను? ఇది నీ అంతట నువ్వు సృష్టించుకున్న సమస్య. దీన్ని ఎలా పరిష్కరించాలో చెప్పాల్సింది కూడా నువ్వే అన్నాడు. అంటే ఇందులో మీ బాధ్యత ఎంత మాత్రమూ లేదా? మిమ్మల్ని మొదట చూసిన క్షణం నుంచే నేను మనసారా ఆరాధించడం మొదలుపెట్టాను. నా మనసంతా మీ ఆలోచనలతో నిండిపోయింది. ఇప్పుడు మీరొచ్చి నా తప్పేం లేదంటే ఎలా కుదురుతుంది? ఈ సమస్యని పరిష్కరించే బాధ్యత నాదేనన్నారు. దీనికి ఒకటే మార్గం, నన్ను మీ దానిగా చేసుకోండి. దాంతో సమస్యలన్నీ వాటంతట అవే సమసిపోతాయి
అంది. ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. నిన్నెప్పుడు ఆ దృష్టితోనే చూడలేదు. నిన్నెంతగానో నమ్మి వయసొచ్చిన కూతురి మీ నాన్నగారు శిష్యురాలిగా నా దగ్గరకు పంపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనా? ఇప్పుడు ఆయనకేం చెప్పను? నాన్నతో మీరేం చెప్పకండి. నేనే నా ప్రేమ గురించి ఆయనకు చెప్తాను. ఆయన అర్థం చేసుకుంటారు. ఇక మీరంటారా? ఇన్నాళ్ళు నన్ను మీరు ఆ దృష్టితో చూడలేదు. సరే, ఇప్పుడు చూడొచ్చుగా. పైగా నేనిప్పుడు మీ స్టూడెంట్‌ని కూడా కాను. నన్ను కాదనడానికి కారణం ఏమిటి? పోనీ మీ దృష్టిలో ఇంకెవరైనా అమ్మాయి ఉన్నారా? చెప్పండి. నువ్వు చెప్పేదంతా ఫూలిష్‌గా ఉందో నువ్వు చెప్పేదెంత ఫూలిష్‌గా ఉందో తెలుసా? నాకు ఇక మనసే ఉండదా? దానికి అభిరుచి ఉండదా? నువ్వు కోరుకున్నావు కదా అని నా మనసు కోరుకున్న దాన్ని గ్రహించమంటావా? ధనవంతురాలివేనా నువ్వు? నన్ను ప్రేమించావు గాబట్టి పేదవాడినైనా నేను ఒప్పుకొని తీరాలా? అది కండిషన్ లవ్ అవుతుంది. అంటే బలవంతపు ప్రేమ. నన్ను చేసుకున్నందువల్ల నువ్వు పొందేదేమీ ఉండదు. ఎందుకంటే నా మనసులో నువ్వు లేవు గనుక. నీ మనసులో ఉన్న ప్రేమ ప్రేమే కాదు. అది యుక్త వయసులో కలిగే ఒక ఆకర్షణ. వట్టి ఇన్ఫాచ్యుయేషన్. ఆ సమయంలో నేను తప్ప నీకింకో మగాడు అంత దగ్గరగా తారసపడలేదు. కాబట్టి నన్ను ప్రేమించానని భ్రమపడ్డావు. అప్పుడక్కడ నేను గాక వేరే ఎవరున్నా నీ మనసు ఆ వ్యక్తిని ప్రేమించేదే. భ్రమపడేదే. ఇప్పటికైనా నా మాట విని వాస్తవంలోకి రా. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. నన్ను నమ్ము. ఇది నిజం అన్నాడు. ఆమె మౌనంగా కూర్చుండిపోయింది. అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలీదు. నా మీద మీకు ప్రేమే కలగలేదా? అంటూ తనలో తానే గొణుక్కుంది. ఆ తర్వాత తేరుకుని తలెత్తి అతని ముఖంలోకి చూస్తూ అంతేనా? నాది ప్రేమే కాదా? మీకు నా మీద అసలు ప్రేమే కలగలేదా? నాదంతా ఒట్టి భ్రమేనా? అని అడిగింది బేలగా. ముమ్మాటికి అంతే. ఇప్పటికైనా కళ్ళు తెరువు. గతమంతా ఒక కలలాగా మరిచిపోయి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో. నీకేం తక్కువ? రాకుమారుల్లాంటి వరుడు నీకోసం దిగి వస్తాడు. నిన్ను అందలం ఎక్కించి తీసుకెళ్తాడు. ఇది నీ గురువుగా కాదు, నువ్వంటే అమితంగా ఇష్టపడే ఒక ఆత్మీయుడిగా చెప్తున్నా అన్నాడతడు స్థిరంగా. ఆ తర్వాత ఆమె మెల్లిగా తానున్న చోటు నుంచి లేచి వచ్చి అతన్ని అలవోకగా తన చేతులతో అతన్ని కావలించుకుని థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ విషెస్ అంటూ కన్సర్న్ అంది. అతడు ఆ గది లోపలికి వచ్చినప్పటి కౌగిలింతకు ఇప్పటి ఆలింగనానికి పొంతనే లేదు. అప్పటి కౌగిలింతలో కోరికలతో కూడిన వేడి ఉంది. కానీ ఇప్పటి ఆలింగనంలో ఆత్మీయతతో కూడిన చల్లదనం ఉంది. తనను పెనవేసుకున్న ఆమె చేతులు నెమ్మదిగా విడదీసి ఆమె భుజాలపై చేతులు వేసి దూరంగా జరుపుతూ యు ఆర్ మై స్వీట్ చైల్డ్ అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆమె థ్యాంక్ యూ అంటూ ఇప్పుడే వస్తాం, ఇక్కడే ఉండండి అంటూ లోపల రూమ్లోకి వెళ్ళింది. 5 నిమిషాల్లో శుభ్రంగా ముఖం కడుక్కుని చక్కగా తలదూకుని చీర మార్చుకుని వచ్చిన ఆమె అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. నిర్మలమైన ఆ నవ్వుతో ఆ గదిలో అప్పటి వరకు కమ్ముకున్న చీకట్లు తొలగిపోయి పండు వెన్నెల వెలుగులు పరుచుకున్నట్లయింది. అతడు లేచి మరి నీ వెళ్ళిరానా అన్నాడు. ఆమె తల ఊపి అప్పుడప్పుడు కనిపిస్తారుగా అంది. తప్పకుండాని బయటకు నడుస్తుండగా ఆమె వెనక నుంచి మాస్టర్ అని పిలిచింది. తలుపు దాటబోతున్న అతడు ఆగి వెనుతిరిగి ఏమిటన్నట్లు చూశాడు. ఇందాక నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు అంది. కళ్ళల్లో అల్లరి కనిపించింది. ప్రశ్న ఏమిటది? అదే, మీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా అని అడిగాను. మీరు జవాబు ఇవ్వలేదు అని అతడు ఏదో జవాబు ఇవ్వబోతుండగా అమృత చాలా మంచి అమ్మాయి, కాస్త ఆమె గురించి ఆలోచించండి అంది. అతడు ఆశ్చర్యపోయి అమృత అన్నాడు. అవును, అమృతే. ఆమె నా మనసులో లేదు అని మాత్రం అనకండి. ఏ మూల్లో ఆమె ఉండే ఉంటుంది. పాపం ఆమెను కనికరించండి అంది. అతడి పెదవులపై ఒక చిరునవ్వు క్షణంపాటు వెలిగి మాయమైంది. ఆమెకే జవాబు ఇవ్వకుండానే అక్కడి నుంచి ముందుకు నడిచి మెల్లిగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. తన తల్లి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేట్లుగా తన కంపెనీ పేరు వసుధ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అని రిజిస్ట్రేషన్ చేయించి ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇంటిని తన ఆఫీసుగా చేసుకున్నాడు వాల్మీకి. తాను ఇలా కంపెనీ పెట్టబోతున్నట్లు అతడు ముందుగా వీరాస్వామికి చెప్పాడు. తన కూతురికి వాల్మీకి చదువు చెప్పాడు.
ఆమె కష్టంలో ఉన్నప్పుడు ఆమె మనసులోని బాధని ఏం చెప్పి పోగొట్టాడో గాని, మళ్ళీ ఆమె యథావిధిగా, హుషారుగా ఉండేట్లుగా చేశాడు. ఏం చేసినా అతని రుణం తీరేది కాదు అనుకున్న వీరాస్వామి తనకు తెలిసిన ప్రతి ఒక్కరికి వాల్మీకి కంపెనీ గురించి ప్రచారం చేశాడు. ఆ ఆఫీస్ ఓపెనింగ్ రోజు వీరాస్వామి తన కూతురుతో కలిసి వచ్చారు. వీణ రావటమే వాల్మీకి దగ్గరికెళ్ళి కంగ్రాట్స్ చెప్పి అతనికి హగ్ ఇచ్చి అతని చెవిలో అమృత రాలేదా అని రహస్యంగా అడిగింది. అంతమందిలో ఆ అమ్మాయి అలా చేయడం చూసి అందరూ ఏమనుకుంటారోనని కంగారు పడ్డాడు అతడు. ఆ దృశ్యాన్ని చూసిన వీరాస్వామి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ వాల్మీకి గొప్పతనాన్ని పక్క వాళ్ళకి చెప్పసాగాడు. ఆ ఆఫీస్ ప్రారంభోత్సవ ఏర్పాట్లన్నీ వెంకట్ దగ్గరుండి స్వయంగా చూసుకోసాగాడు. ఇంతలో ఒక చేత బొకే పట్టుకుని నేత చీరలో మెలమెలా మెరిసిపోతూ అక్కడికొచ్చింది అమృత. వాల్మీకి ఆమెను చూడగానే హాయ్ అంటూ విష్ చేశాడు. ఆమె కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అంటూ చెయ్యి అందించింది. అతడు ఆమె చెవితిని అందుకున్నాడు. ఆ దృశ్యం చూడగానే వీణ చటుక్కున లేచి వాళ్ళ దగ్గరికి సార్, వీరికి నన్ను పరిచయం చేయరా అంది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన కొంటెదనం కనిపించింది. ఆమె చూపులు నేను చెప్పింది నిజమేనన్నమాట అన్న భావం కూడా మెదిలింది. అమృత ఆమెను చూస్తూనే నువ్వు వీణవు కదూ అంది. ఆ మాటలకు వీణ ఆశ్చర్యపోయి నేను మీకు తెలుసా అని అడిగింది. గత 2 ఏళ్లుగా నిన్ను కాలేజీలో చూస్తున్నా. ఎవరీ కాలేజ్ బ్యూటీ అని అడిగితే ఎవరో చెప్పారు నీ గురించి అందామె నవ్వుతూ. అంత సీన్ నాకు లేదు కానీ ఎనీవే థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. సార్ విన్నారా అమృత గారు ఏమంటున్నారో? ఇప్పటికైనా నా గొప్పతనాన్ని గుర్తించండి అంది కాలర్ ఎగరేస్తున్నట్లుగా ఫోజు పెట్టి. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అన్నట్లు నీ గురించి నాకు ఇంకొకళ్ళు చెప్పాలా, నాకు తెలియదా అని అమృత వీణ నా డియరెస్ట్ స్టూడెంట్ తెలుసుగా అని చెప్పాడు. వెరీ నైస్, మీ శిష్యురాలంటే ఇక చెప్పాల్సిన పనేముంది అంది అమృత. ముగ్గురు నవ్వుకున్నారు. కంపెనీ ప్రారంభోత్సవం చాలా గ్రాండ్గా జరిగింది. దాని ఖర్చంతా వద్దన్నా కానీ వినకుండా వీరాస్వామే భరించాడు. మొత్తం ఫంక్షన్ పూర్తయ్యేదాకా తన ముఖ్య కార్యక్రమాలని వాయిదా వేసుకుని మరీ ఆయన అక్కడ గడిపాడు. అతిథులు ఒక్కొక్కరే వెళ్తుండగా వాల్మీకి వారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. దాదాపు అందరూ వెళ్ళిపోయాక వీరాస్వామి వీణ కూడా బయలుదేరారు. తండ్రితో కలిసి వెళ్తున్న వీణ మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడే నిలబడి ఉన్న అమృతతో మీ బీటెక్ కూడా పూర్తయింది కాబట్టి ఇక మీరు ఇక్కడే పనిచేస్తారని ఆశిస్తున్నాను. మీరు వెంట ఉంటే మా గురువు గారు ఏదైనా సాధిస్తారనే నమ్మకం నాకుంది. ఆయన చెయ్యి మాత్రం మీరు ఎన్నటికీ వదిలి వెళ్ళకండి అని చెప్పి మరీ వెళ్ళిపోయింది. అమృత ఆశ్చర్యపోయింది. అయితే మొత్తానికి ఈ అమ్మాయి మనసుని మార్చారన్నమాట. కానీ ఈమెకి తన మనసులోని మాట ఎలా తెలిసింది? వాల్మీకి మనసులో కూడా అదే ఉందా? ఆ సంగతి ఈ అమ్మాయికి చెప్పాడా? అలా అయితే ఈ మహానుభావుడు ఆ సంగతి నాతోనే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అనుకుంది. నగరంలో రియల్ ఎస్టేట్ భూమి అందుకోవడంతో వాల్మీకి బిజినెస్ మంచి ఊపందుకుంది. మార్కెట్లో ఉన్న కంపెనీలన్నిటిలోనూ అతి తక్కువ ధరకి నాణ్యమైన ఇళ్ళు కడతారనే పేరు రావడంతో అతని డిమాండ్ బాగా పెరిగిపోయింది. కనీసం భోజనం చేసే టైం కూడా లేకుండా పని చేయాల్సి రావడంతో వాల్మీకి ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పనిచేస్తూ విపరీతంగా అలసిపోతున్నా అతని ముఖంలో చిరునవ్వు మాత్రం చెరగడం లేదు. అతడు పడే శ్రమను చూసి అమృత చాలా దిగులు పడసాగింది. అయితే అతనికి సాయం చేయటం కోసం తను ఆ ఆఫీస్కి వచ్చి పనిచేసే అవకాశం ఆమెకు దొరకలేదు. ఇంజనీరింగ్ అయిపోయిన కొద్ది రోజులకే ఆమె తండ్రి మంచాన పట్టడంతో ఆమె ఇంటి పట్టునే ఉండి ఆయనకు సపర్యలు చేయాల్సి వచ్చింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అతడు నా గురించిన ఆలోచన వదిలి మీ నాన్నగారిని బాగా చూసుకోండి అని ఆమెకు సలహా ఇచ్చాడు. అంతకన్నా చేసేదేమీ లేక ఆమె అతడు చెప్పిన దానికి సరే అంది. పని ఒత్తిడి పెరిగిపోవడంతో అతడు ఉద్యోగులు కావాలంటూ పేపర్ ప్రకటన ఇచ్చాడు. దాంతో అభ్యర్థుల నుంచి కోకొల్లలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వెంకట్ సాయంతో వాటిల్లోంచి తమ అవసరానికి పనికొచ్చే అభ్యర్థుల లిస్టు తయారు చేసి అందరికీ కాల్ లెటర్స్ పంపించాడు. ఇంటర్వ్యూ రోజు అతను పిలవడంతో అమృత అతనికి సాయం చేయడానికి వచ్చింది. బయట ఒక టెంట్ వేసి అందరినీ అక్కడే కూర్చోబెట్టి
ఒక్కొక్కరిని లోపలికి పిలవసాగారు. లోపల వాల్మీకితో పాటు అమృత కూడా కూర్చుని అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయసాగారు. అందరూ అయిపోయాక క్యాండిడేట్స్ అందరినీ ఫిల్టర్ చేయగా చివరికి పని మీద శ్రద్ధ కలిగిన మెరికెల్లాంటి 5గురు అభ్యర్థులు తేలారు. ఆ రోజు అమృతకు అక్కడే రాత్రి 10:30 అయింది. ఒక పక్కన పని పూర్తి కాక మరో పక్కన తన తండ్రి ఎలా ఉన్నాడో అనే టెన్షన్తో ఆమె సతమతమైంది. పనంతా పూర్తయ్యాక వాల్మీకి స్వయంగా ఆమెను తన బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళి ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఆమె ఇంటిని అతడు చూడటం అదే మొదటిసారి. కేవలం 60 గజాల స్థలంలో ఒక చిన్న రేకుల ఇల్లది. పేదరికం తాండవించే ఆ ఇంటిలోకి అతన్ని పిలవడానికి ఆమె సిగ్గుపడింది. అదీగాక అప్పుడు దాదాపు 11 అవటంతో అతడు కూడా ఇంట్లోకి వెళ్ళాలనుకోలేదు. బయట్నుంచి బయటే తిరిగి వెళ్ళబోతూ అతను ఆమె 2 చేతులు పట్టుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అమృత గారు. ఈరోజు మీ సాయం లేకపోతే నేనేమైపోయేవాడినో అన్నాడు. అదేమిటి అలా అంటారు? ఫ్రెండ్షిప్‌లో థ్యాంక్ యూలు, సారీలు ఉండవు. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. మీకోసం ఈ మాత్రం చేయలేనా? అది సరే గాని పనిలో పని మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అంది. అతడు నవ్వి నేను శారీరకంగా శ్రమ పడుతున్నమాట వాస్తవమే గాని ఇలాంటి ఒత్తిడులు నా మనసులోకి చేరవు. పైకి అలసినట్లు నేను కనపడ్డా లోపల నేనెంతో ప్రశాంతంగా ఉంటాను. ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీ నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త. వస్తా మరి అని చెప్పి బయలుదేరాడు. ఆమె గేటు దగ్గర నిలబడి అతన్నే చూస్తూ నా మనస్సు అర్థం చేసుకుని ఆ ప్రశాంతమైన మనసులోకి నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తావురా అనుకుని దీర్ఘంగా నిట్టూరుస్తూ అతడు కదిలేంత వరకు కనిపించేంత వరకు అక్కడే నిలబడి అతడు ఆ వీధి మలుపు తిరగగానే ఇంట్లోకి వెళ్ళిపోయింది. బైక్ మీద వెళ్తూ అతడు నా మనసులోని మాట చెబితే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఫ్రెండ్షిప్ని ఇలా అర్థం చేసుకుంటావా, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదంటే మంచి రిలేషన్ ఎందుకు పాడు చేసుకోవాలి అనుకున్నాడు. ఒకరి ఆలోచనలో ఒకరున్నారు, ఒకరి మనసులో ఒకరున్నారు. కానీ ఇద్దరు తమంతట తాము బయటపడితే ఎదుటివారు ఏమనుకుంటారో అనే సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. వారిద్దరి మధ్య ఉన్న మంచు గోడ దానంతట అదే కరుగుతుందో లేక ఆ ఇద్దరిలో ఎవరైనా పగలగొడతారో కాలమే చెప్పాలి. మనోహర్ కంపెనీకి కస్టమర్ల కరువు వచ్చి వెలవెలబోసాగింది. కారణం అందరికీ తెలిసిందే. వాళ్ళు అధిక ధరలతో ఇంతకాలం గడుపుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే వాల్మీకి రంగంలోకి దిగాడో అప్పుడు నిర్మాణ రంగంలో రేట్లు కిందికి దిగొచ్చాయి. దాంతో ఇన్నాళ్లుగా వెలిగిపోయిన వారి ప్రభ తగ్గిపోసాగింది. దాంతో మనోహర్ బిల్డర్స్ అసోసియేషన్లో వాల్మీకి మీద కంప్లైంట్ చేశాడు. ఆ అసోసియేషన్ ప్రతినిధులు వాల్మీకి తమ ముందు హాజరు కావాలని తాకీదిచ్చారు. వాల్మీకి ఆ సంస్థ ప్రతినిధులను కలిశాడు. ఆ సంస్థ అధ్యక్షుడు అతనితో వాట్ మిస్టర్ వాల్మీకి, అతి తక్కువ ధరలకు మీరు భవన నిర్మాణాలు చేస్తున్నారని, దానివల్ల తాను తీవ్రంగా నష్టపోతున్నానని అతడు మీ మీద ఫిర్యాదు చేశాడు. దీనికి మీ సంజాయిషి ఏమిటి అని అడిగారు. వాల్మీకి ఆ ఫిర్యాదు సంగతి ముందే గ్రహించి ఆ సమావేశానికి వచ్చే ముందే తగినంత డేటా తీసుకుని వచ్చాడు. తాను ఏ ధరలతో కస్టమర్లకు ఇళ్ళు కడుతున్నాడో సవివరంగా వారికి ఉదాహరణలతో సహా వివరించి మనోహర్ కంపెనీయే కాక నగరంలోని ఇతర బిల్డర్స్ రేట్లు ఎలా ఉంటాయో తెలిసి పోల్చి చూసుకోమంటూ డేటా మొత్తం వారి ముందుంచాడు. అతని వివరణకు ఆ సంస్థ సభ్యులంతా నోరు వెళ్ళబెట్టారు. తక్కువ ధరలో ఇళ్ళు ఎలా కట్టవచ్చో అతను చెప్తుంటే అతని విశ్లేషణకు వారెంతో ముగ్ధులైపోయారు. శుభాకాంక్షలు తెలిపి మరీ అతన్ని పంపివేశారు. ఆ సమావేశం తర్వాత అతడు మరింతగా విజృంభించాడు. నిర్మాణ రంగంలో కొత్త పోకడలకు తెరలేపి అందరినీ ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. అవసరానికి తగ్గట్లుగా అతడు ఆఫీసులో స్టాఫ్ సంఖ్యను పెంచుకుంటూ పోసాగాడు. మెటీరియల్కు స్వంతంగా సప్లై చేసే పాషాను పిలిపించుకుని అతడికి మంచి జీతాన్నిచ్చి తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు. ఒకరోజు వాల్మీకి ఏదో కొత్త ప్రాజెక్టు ఎస్టిమేషన్ గురించి వెంకట్తో చర్చిస్తుండగా మే ఐ కమ్ ఇన్ సార్ అని వినిపించింది. ఇద్దరు తల తిప్పి తలుపు వైపు చూశారు. గిరిధర్ దగ్గర పనిచేసే డిప్లొమా హోల్డర్ సుజాత అక్కడ నిలబడి ఉంది.
ఆమెను చూడగానే ఆడ బుద్ధ విగ్రహం అన్నాడు వెంకట్ చిన్నగా వాల్మీకి వినిపించేటట్లు. వాల్మీకి ష్ అన్నట్లుగా సైగ చేసి ఎస్ ప్లీజ్ కమిన్ మేడం అన్నాడు. ఆమె లోపలికి రావడంతో వెంకట్ లేచి ఆ సీటు ఆమెకు చూపిస్తూ నేను మళ్ళీ కలుస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు. వాల్మీకి ఆమెను కూర్చోమంటూ కుర్చీ చూపించాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.